అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. Best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो उसका रोज पढ़ो, सामने कट दो कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. మంచిది. మనం ఆరాధన చేసే ముందు దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ఆ వాక్యాన్ని విని దాన్ని అనుసరించి మనం ఆరాధన చేయడానికి మనం ముందుగా ప్రయత్నం చేద్దాం. వాక్యం చదువుకుందాం ఆరాధన కొరకు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు అందరము కలిసి చదవాలి. అందరము కలిపి చదవాలి. చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు స్టార్ట్ చేద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనని దేవుని వాక్యమును బట్టి నేను బతిమాలుకొంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి రూపాంతరం పొందండి. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రమైన గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు, మాతో మాట్లాడే దేవుడు నేను తండ్రి. ఈరోజు ఆదివారం నేను తండ్రి, మీ సంఘం అంతా వచ్చి నేను తండ్రి అయా నిన్ను ఆరాధించడానికి అయా కృపనిచ్చినందుకు నీ స్తోత్రమైనా. ఇంకా ఎవరైతే వ్యక్తులు రాలేదో ప్రభా, వారి సకాలంగా నడిపించండి తండ్రి. అయా ఆరాధన కూర్చొని నేను తండ్రి నిన్ను ఆరాధించే వారికి ఉండటానికి వారికి భాగ్యం దయచి మేము ప్రార్థిస్తున్నా తండ్రి. అయా నేను చదవబడిన వాక్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అయా మా ముందుంచిన తండ్రి మాతో మీరు ఏం మాట్లాడబోతున్నారో ప్రభా, అయా నీ శిరసాటను మరుపరుచుకొని నన్ను అయా తండ్రి నా నోటిగా బోరుగా వాడుకోమని ప్రార్థిస్తూ నేను స్తుతిస్తున్నా తండ్రి. అయా మాటల ద్వారా నేను తండ్రి విన్న వాక్యం కొరకు నేను తండ్రి, మీరు చెప్పే మాటల కొరకు నేను తండ్రి విని అలా ఆరాధించడానికి నేను తండ్రి ఆ భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ నేను స్తుతిస్తున్నా తండ్రి. ఆయా విని వారందరూ నేను తండ్రి చక్కగా విని నేను తండ్రి ఆయా నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, నేను ఘనపరచడానికి, నేను స్తుతించడానికి, ఆయా నేను మహిమ పొందడానికి నేను తండ్రి ప్రతి ఒక్కరూ నేను తండ్రి అట్లా ఆరాధన చేయడానికి కావాలని నేను ప్రార్థిస్తూ నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలుస్తున్నాం. చాలా చక్కగా కూర్చోండి, శ్రద్ధగా విందాము వాక్యాన్ని. మనం చదవబడిన వాక్యము ఏంటిది? రోమపత్రిక 12:1-2 వచనాలు. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామా? చదవదామా? ఒక్కసారి చదివితే, ఎందుకంటే రిపీట్ చదివితే కొద్దిగా మీకు అర్థమవుతుందనే నా భావన. చదువుకుందామంటే ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు
సమర్పించుకోండి దేవుని వాత్సల్యం బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతనమగు వల్ల రూపాంతరం పొందండి. ఈ మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడిన విషయం. ఈ మాట ఏది? అపోస్తలుడైన పౌలు మాట్లాడిన విషయం. ఇది నేను చదువుతుంటే నాకు కొద్దిగా ఆరాధనకు అనుకూలంగా ఉంటుందని నేను అనుకొని దీన్ని వాక్యాన్ని సిద్ధపడ్డా. ఆరాధన అంటే ఏంటిది? ఆరాధన అంటే ఒక ఆదివారం చేసేది ఆరాధన కాదు. ఆరాధన అన్నది చేతులెత్తి దేవుని స్తుతించడం యొక్క ఆరాధన కాదు. ఈయన పౌలు మాట్లాడిన మాటలు కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని. ఆదివారం నాడే పాట పాడటం ఆరాధన కావచ్చు, నేను కాదంటలే, అది కూడా మంచిదే. కానీ ఆదివారం ఒక్కరోజు చేసేది ఆరాధన కాదు. కొంతమంది వాయిద్యాలు ఆడుతుంటారు, పాడుకుంటా కూడా ఆరాధిస్తుంటారు. దాన్ని తప్పు పడతలేను. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ప్రయత్నిస్తాం. కానీ అందరూ ఆదివారమే ఆరాధన అనుకుంటున్నారు. అందరూ ఇదే పరిశుద్ధ ఆదివారం అనుకుని ఆరాధిస్తున్నారు. కొంతమంది అయితే ఆరాధనను అనుకుంటా, అది కూడా ఆరాధన కావచ్చు, కానీ నేను దాన్ని తప్పు పడతలేదు. ఆరాధన అంటే ఏమిటి? ఆదివారం చేసే ఆరాధన ఒకటే ఆరాధన? అలా కాదే. ఈడ పౌలు స్పష్టంగా ఒకటి ఆ మాట ఏమంటుండో అంటే చూడండి, ఆరాధన అంటే ఏమంటుండో చూడండి. మొదటిది సజీవ యాగముగా. ఏమంటుడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని. ఏమంటున్నామా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని అంటుడు పౌలు. ఎప్పుడు ఆయన శరీరంలో అప్పగించాలి? ఒక ఆదివారం రోజేనా? కాదు. సోమవారం నుంచి శనివారం మళ్ళీ ఆదివారం. ఎప్పుడు సజీవ యాగము అంటే ఒక యాగం మొత్తము ఏం చేయాలి? మొత్తము మన ఉన్నదంతా, మన హృదయంలో, మన శరీరంతో అంతా ఆయనకి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అదే సజీవ యాగం అంటే. ఆయన ఏమంటుడు? సజీవ యాగంగా మీ శరీరములకు ఆయనకు సమర్పించుకోండి. అది ఆరాధన. నిజమైన ఆరాధన అంటే అది. ఆదివారం రోజు ఒక్కరోజు చేసింది ఆరాధన కాదు. సోమవారం నుంచి శనివారం చేసేది కూడా ఆరాధనే. ఆడ పౌలు చెప్తున్న మాటలు. శరీరముతో కూడా ఆరాధన చేయొచ్చా? శరీరంకు దేవునికి విరోధమే కదా అని కొన్ని ముందట అధ్యాయాలు ఉన్నాయి. 6వ అధ్యాయము 8వ వచనం పౌలు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ రాగానే 12వ అధ్యాయం రాని అంటాడు కాబట్టి అంటాడు. ఏమంటాడు? కాబట్టి. అన్ని మాట్లాడినాక 11 అధ్యాయాలు 1 నుంచి 11 అధ్యాయాలు మాట్లాడినాక శరీరము ఆత్మకు విరోధమే కదా, అది ఎలా కుదురుతుంది ఆరాధన చేయడానికి? అన్ని మాట్లాడుతుంటాడు సహజంగా పౌలు. మాట్లాడినాక లాస్ట్ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడంటే కాబట్టి అంటాడు. ఏమంటాడు? కాబట్టి అంటాడు. కాబట్టి సహోదరులారా ఏమంటాడు? పరిశుద్ధమును దేవునికి ఏం చేయాలట? అనుకూలమైన సజీవం. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేసేది ఆరాధన కాదు. ఇక్కడ సాధారణంగా ఆరాధన ఎట్లా చేస్తాం? మనకి ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తాం. కానీ ఆయన ఏమంటాడు? దేవునికి అనుకూలమైన సజీవ యాగము. ఏమంటట? దేవునికి అనుకూలమైన సజీవ యాగము. అది ఆరాధన. మనమైతే ఆరాధన చేస్తాం. మనం ఇట్లా చేస్తే సరిపోతుంది దేవుడికి. నువ్వు అట్లా చేయి, నేను ఇట్లా చేస్తాను. అది కాదు. అది ఆరాధన కాదు. అది ఆయనకి ఇష్టం వచ్చింది. ఇప్పుడు సాధారణంగా పాత నిబంధన కాలంలో
బలులు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసిరా కాదా? ఆయన బయలు అర్పించాలంటే ఏం చేస్తారు? కలంకమైనను, చెప్పండి, ముడతైనను, ఇంకా కుంతిరే కానీ జబ్బులే కానీ ఆయన అర్పించరా? అలా అనిపించలే. ఏంటట? శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి సువాసనగా వచ్చింది. అక్కడ బలులు అర్పించారే. అర్థమైందా నేను చెప్పిన మాట? అక్కడ ఏంది? శ్రేష్టమైనది. బలులు ఎలా అర్పించరు? కలంకమైనను, ముడతైనను, డాగైనను అని లేదా? ఆడ ఉందా లేదా? అది అలా అర్పించలే. ఏంటట? పువ్వినది, మొగదై ఉన్నది, అలా అర్పించరు ఆ రోజు. మరి ఇప్పుడు మీ శరీరములను ఏం చేయాలంటే అనుకూలంగా సజీవ యాగం చేయాలి. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చేసిండు దేవునికి, తండ్రి అయిన దేవునికి అనుకూలంగా. ఆయన సజీవ యాగం చేయలేదా? 33.5 సంవత్సరాలు దేవునికి ఇష్టముగా, నా చిత్తము కాదు దేవుని చిత్తమే అనుకుంటా. అది కానీ మన ఆరాధన మన అనుకూలంగా ఆరాధన చేస్తాం, లేకపోతే మన పక్కల నుంచి మా అమ్మ లాగా చెప్పినట్టుగా ఆరాధన చేస్తాం, మా నాన్న చెప్పినట్టుగా అది ఆరాధనే కాదు. పౌలు అదే అంటుడు, ఆదివారం చేసిన ఆరాధన కాదు, సోమవారం నుంచి శనివారం వరకు మీ శరీరంలో ఏంటంటే సజీవంగా దేవునికి ఇష్టంగా అనుకూలంగా ఆయనను ఆరాధించాలని పౌలు చెప్తున్న భక్తుడు. అది మనం ఆరాధించాలి. అమ్మా, ఈరోజు పౌలు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరే, నువ్వు ఎలా చేస్తున్నావు ఆరాధన? నీకు అనుకూలంగా చేస్తున్నావా, లేకపోతే నాకు అనుకూలంగా నేను చేస్తున్నా? సహోదరు, నీకు అనుకూలంగా నువ్వు చేస్తున్నావా? అది దేవునికి అనుకూలంగా ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి నైవేద్యం ఎలా ఇస్తున్నావు? నువ్వు నీ ఆరాధన ఎట్టుంది? ఒకసారి ఆలోచన చేసావా? ఇది నిజమైన ఆరాధన, దేవునికి ఇంపైన నువ్వు ఆలోచన చేసావా? ఎప్పుడైనా నీ ఆరాధన లోపాలు ఎప్పుడైనా గమనించావా? నీ ఆరాధనలో ఎప్పుడైనా అది ఇంత చేయొద్దని మార్చినవా ఆరాధనని? ఆయనకు సువాసనగా వచ్చినట్టు ఆరాధన చేసావా ఎప్పుడైనా? బలియాగం ఎందుకు చేస్తారు? ఆ బలిలో మంటలు వేస్తుంటే అలా ఏం వేస్తారు? నెయ్యి వేస్తారు, హోమం. అదంటే పొగరాట. కానీ మరి నీ ఆరాధన, నీ శరీరం అవయాలు ఏ ఆరాధన చేస్తున్నావు నీ దేవునికి? ఇక్కడ పౌలు అనే మాట అదే, నీ శరీరంలోకి ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? సమర్పించుకోండి పౌలు చెప్పినాడు. చెప్పి ఏమంటున్నట్టే, దేవునికి వాక్యాలను బట్టి మేము బతిమాలుచున్నాను, ఇచ్చి సేవ మీకు ఏందట? యుక్తమైనది. ఇక్కడ రెండో పాయింట్ చూడండి. పైన మీ శరీరంలో కంటాడు, కింది వచనంలో మీ మనసుకు అంటాడు. ఏమంటాడు? పైన వచనంలో మీ శరీరంలో అంటాడు, కింది వచ్చిన రెండో వచనంలో మీ మనసుకు అంటాడు. మీ మనసుకు మీ శరీరానికి ఏం చేయాలంటే ఏకం కావాలి. నువ్వు చేస్తున్న ఆరాధన నీ మనసుకు నీ శరీరంకు రెండు ఏం కావాలి? కలవాలి. కలిస్తేనే అది ఆరాధన అవుతుంది. ఇప్పుడు ఆత్మకు శరీరంకి ఏంది? 8వ అధ్యాయం చూస్తాము. అది చెప్తే టైం పడుతుంది, నేను చూడాలి. ఆత్మకు శరీరానికి అసలు పడదు, విరోధం దానికి. కానీ ఈడేమంటాడు? మీ మనసుకు మీ శరీరానికి కలిసి చేసేదే ఆరాధన. ఒకసారి ఒక వచనం చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుతాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులను దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయకులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించలేదు. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి
ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను ఏమంటాడు కరుణింపుము అంటాడు. ఇలా ఎవరు ఆరాధన చేస్తే దేవుడు విన్నాడు చెప్పండి, ఒక మాట మీరు చెప్పండి. ఎందుకు విన్నాడు? ఆయన సుంకర్ చేసిన ఆరాధన దేవునికి ఇష్టం కాలే, ఆయనకు అనుకూలంగా చేయలే. ఎందుకు చేయలే? ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? గొప్పలు. సారీ, ఆ పరిసయుడు గొప్పలు చెప్పుకున్నాడు. సుంకర్ అయితే దూరంగా నిలచండి, ఆకాశం వైపు కన్నెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుచు దేవా పాపినని అంటాడు. ఇలా ఎవరి ఆరాధన విన్నాడు ప్రభు చెప్పాలి? సుంకరి చేసిన ప్రార్థన ఆరాధన విన్నాడు. ఎందుకు అన్నాడంటే గుండె బాదుకున్నాడు. ఏమంటుండంటే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, ఏమంటుండంటే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపనైన నన్ను కరుణింపమని పలికింది. ఎందుకు అంటే దేవుడు ఆయన ఉన్న శరీరంలో ఏంటిది? హార్ట్, గుండె, శరీరం లాంటిది ఆయన మనసుకు తెలుసుకొని రెండు కలిపి ఏం చేసిండు? దేవునికి అనుకూలమైన ఆరాధన చేసిండు. అర్థమైనా చెప్పింది? ఆయన శరీరంతో పాటు, ఆయన గుండెతో పాటు, అంటే ఆయన హృదయంతో పాటు రెండు కలిపి దేవునికి ఆయన ఇష్టమైనగా అనుకూలంగా దేవునికి అనుకూలంగా ఆరాధన చేసిండు. ఎవరు? సుంకరి. అందుకనే పరిసైడ్ చేస్తే ఆయనకు అనుకూలంగా చేయలేదు. పరిసైడ్ చేసిండు, ఆయన కూడా ఆరాధన చేసిండు, చేయలేదు కాదు, చేసిండు. కానీ ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. అది ఆయన ఆరాధన ఏంటంటే త్రోసివేయబడ్డది. ఆయన ఆరాధన ఏంది? త్రోసివేయబడ్డది. దేవుడు అంగీకరించలేదు. అందుకనే ఆయన చేసిన ఆరాధన త్రోసివేయబడ్డది. అదే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనుగెత్తి ధైర్యంగా రొమ్ము కొట్టుకోవచ్చు దేవా అంటే, పాపినంటే దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే దీనికి జవాబు వస్తుంది. నువ్వు పాపినని నువ్వు ఆరాధన చెయ్యి, ఈరోజు వెంటనే నీకేంది? నీ ఆరాధనకు జవాబు వస్తుంది. అందుకని ఏమంటాడు? పాపినైన నన్ను కరుణింపమని అంటే అతని కంటే ఇతడు ఏంటంట నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఆయన ఆరాధన. ఈరోజు ఈ ఆదివారం అయిపోయిన సోమవారం నుంచి శనివారం దేవునికి నువ్వు చేసిన ఆరాధన అనుకూలంగా పోయిన వారం కూడా నువ్వు చేసిన ఆరాధన దేవునికి అనుకూలంగా మనం చదువుకున్నాం ఆ రోమపత్రికలో ఏమున్నది చూడండి. మళ్ళా నా మాట కాదు, అలా రోమపత్రిక 12వ అధ్యాయము ఏందట? దేవునికి అనుకూలమైన సజీవయాగము. అదే నేను మాట్లాడుతున్నా. దేవునికి అనుకూలమైన సజీవయాగం చేయాలి, దేవునికి ఇష్టమైన సజీవయాగం చేయాలి. దేవునికి నువ్వు చేస్తున్న ఆరాధన ఆయనకి ఇష్టం, హోమము చేయాలి. అదే ఆరాధన. ఆదివారం ఒక్కరోజు చేస్తే ఆరాధనే కాదు, అది ఆరాధనే కాదు. అది ఒక్కరోజు చేసేది ఏంటంటే నువ్వు ఆచారంగా చేస్తున్న ఆరాధన. కానీ ఒక్కరోజు చేసేది నువ్వు పనిలో చేస్తున్నప్పుడు కూడా ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే నువ్వు పని చేసుకుంటూ కూడా అది ఏంటంటే నీ శరీరం అవయాలతో నీ గుండెకు నీ హృదయానికి తాకి అవి అప్పుడు కూడా ఆయన ఆరాధించవచ్చు. అంటే నీ మనసుతో చేయొచ్చు ఆరాధన, నీ హృదయం మనసుతో ఆరాధన చేయొచ్చు. ఆరాధన అంటే అది ఆయనకి ఇష్టం అనుకూలంగా ఆయనకి ఇష్టముగా ఆరాధన మనం చేయాలి. ఈ రోజు నుంచి మనం ఆరాధన మార్చుకోవాలి. ఈ రోజు నుంచి ఆరాధన పద్ధతులు మార్చుకోవాలి. ఈ రోజు నుంచి ఆరాధన ఇంకా ఇట్లనే ఒకటే కాదు. ఆరాధన అంటే ఎన్నో విధాలుగా చేయొచ్చు. దేవునికి వాక్యానుసారంగా ఆ వాక్యం చదువు కూడా ఆయనకు ఆరాధించవచ్చు మన శరీరాలు. అందుకని పౌలు అంటుండంటే, కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా మనం చేసిన ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసిన అందుకనే అక్కడ బలులు ఆయనకి ఇష్టం వచ్చినట్టు బలు అర్పించలే. అక్కడ
ఆయనకి ఇష్టం వచ్చిన బలు అర్పించారా, అవి త్రోసివేశాడు. అందుకని ఒక డాగు, ఒక మత్స, అది ఒక కుర్చీది కాకుండా ఆయనకి ఇష్టం వచ్చింది కొమ్మిది మొగది ఆయనకు బలి అర్పించాడు, ఓపు వేశాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆ రోజు ఆ బలియాగం చేశాడు. ఈరోజు మన ఆరాధన సజీవ యాగం అంటే ఏంటంటే మొత్తము మన హృదయంలో మనకు మొత్తం ఆయనకు సమర్పించుకోవడమే సజీవ యాగము. అందుకని యేసు ప్రభు మొత్తము ఆయనలో ఆఖరి బొట్టు రక్తము బొట్టును అంతా కాలిపోయి నేల మీద పడి లాస్ట్కి మొత్తం తన శరీరాన్నే ఆయన సజీవ యాగం చేసింది. అదే నిజమైన ఆరాధన. ఆ 33 సంవత్సరాలు చేసిన ఆరాధన అంటే అదే నిజమైన ఆరాధన. ఆయన యాగం చేసిండు, సజీవ యాగం. అది అలా చేయాలి మనం కూడా. ఎందుకంటే మన మనసు మన మనసు మీ శరీరంలో రెండు కలిసి ఆరాధన చేసేది ఆరాధన. ఇంకొక మాట మీకు చూపించి నేను కొద్దిగా మనం ముందుకెళ్తాను. ఆరాధన అంటే ఇంకేమనుకుంటుంది? ఆరాధన అంటే ఇంకేమనుకుంటుంది? ఒక పాట పాడడం ఆరాధన అనుకుంటారా? లేకపోతే ఒక ఫ్యామిలీ గ్రూప్గా కూర్చొని ఒక పాట పాడి ఒక వాక్యం చదువుకుంటే ఆరాధన అనుకుంటారా? అది కాదు. అది కావచ్చు, కాదనట్లే, కానీ అదే అంతకే కాదు ఆరాధన. ఆరాధన ప్రతి దినం చేసేది ఆరాధన, ప్రతిరోజు క్షణం చేసేది ఆరాధన, ప్రతి సమయం చేసేది ఆరాధన, సమయం ముందు అసమయం ముందు ఎప్పుడు చేసేది ఆరాధన. అది ఆరాధన. పౌలు అంటుడు, మీ మనసు మీ శరీరము, మీ మనసు మీ శరీరము రెండు ఏకముగా కలవాలి. కరెంటు బల్బు వెలగాలంటే మైనస్ ప్లస్ రెండు కలిస్తేనే బల్బు వెలుగుతుంది. ఒక ప్లస్ అది ఒకటి, అది ఎత్తు కలకపోతే బల్బు వెలుగుతుందా? కరెంటు ఉన్నా కానీ ఎత్తు లేకపోతే వెలగదు. మనం కూడా మన హృదయాలు వెలిగింపబడాలంటే, ఆయనకు ఆరాధించాలంటే మన మనసు మన శరీరము రెండు కలవాలి. ఆయన ఆరాధించాలి. ఒక మాట చూడండి, ఇంకొక ఆయన ఆరాధించింది చూడండి, ఎలా ఆరాధించడో. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. యాభై 55 వచనం చదువుతాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి కన్ను కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మను నింపుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడ్డ. ఇక్కడ చూడండి, ఈయన శరీరం భాగాలు ఏమన్నా ఆకాశం వైపు చూస్తున్నాయంటే ఏంటిది? మన కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయట? దేవుని వైపు. మన శరీరమైన కన్నులు దేవుని వైపు చూసి ఏమంటుంది చూడండి, ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంట చూచి ఆకాశమును తెరవబడ్డయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటయు చూస్తున్నానని చెప్పింది. చూసిరా? అందుకనే ఈయన ఆరాధన చేసేది కళ్ళతోటి దేవుని చూస్తున్నాడు. అంటే అందుకని అంటాడు, ఏమంటాడు పౌలు, మీ మనసు మీ శరీరము దేవునికి ఇష్టంగా, ఆయనకు అనుకూలంగా మీరు ఆరాధన చేయాలంటే మన శరీరాలతో మన మనసుతో కలవాలి అంటాడు. మన శరీరం కూడా కలవాలి. మన కన్నులు, మన నోటితోటి, మన చెవులతోటి, మన చేతులతోటి, మన కాళ్ళతోటి మనం ఏం చేస్తున్నా ఆయన కొరకే చేయాలి. అది నీ కనుక నువ్వు స్వార్థంగా అనుకో. ఇది నాటి కొరకే కదా, నా బిడ్డ కొరకే కదా, నా తండ్రి కొరకే కదా, మా అమ్మ కొరకే కాదు. ఏది చేసినా నువ్వు ఆయన కొరకే చేయాలి. అదే ఆరాధన. అదే ఆరాధన. ఆరాధన అంటే ఆధారం వచ్చేది ఆరాధన కాదు, ప్రతిరోజు చేసేది ఆరాధన. చూడండి, కిందికి వచ్చిన చూడండి. అప్పుడు ఏమంటుందంటే 57వ వచనం, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెదగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులుగా సౌలు అను ఒక
ఎవరిని పాదము చేత తమ వస్త్రము పెట్టిరి. ప్రభును కూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని ఏం చేశారట? రాళ్ళతో కొట్టిరి. ఏం చేస్తుంది ఈ ఆరాధన? స్టెఫెను ఆరాధిస్తున్నాడు. ఏమంటున్నామా? యేసు ప్రభువా నా ఆత్మను అంటే ఆయనలో ఉన్న మొత్తము, ఆయన శరీర భాగం మొత్తం ఏం చేస్తున్నాడు? ఆయనకు సమర్పించుకుంటున్నాడు. అది మొత్తము సజీవ యాగం అంటే ఏంటంటే మొత్తము ఇచ్చేదే, కానీ మనం తీసుకునేది రాదు. సజీవ యాగం అంటే ఇంకా నువ్వు తీసుకునేది ఉండదు. మొత్తం ఏంటంటే ఆయనకు సమర్పించేదే సజీవ యాగం అంటే. ఆరాధన అంటే అదే అండి, మొత్తం ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు, ఆయనకు సమర్పించేది. ఎవరు? స్టెఫెను. ఏమంటుండే చూడండి, ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలని, ప్రభువా వారి మీద ఈ పాపములు ఎవరు మోపకము అని గొప్ప శబ్దంతో పలికను. ఈ మాట పలికి నిద్రించను, చంపాను. పౌలు అతన్ని చావునకి చేసితో సమర్పించి. ఆరాధన అంటే మన మనసుకు శరీరం కలిసి దేవుణ్ణి ఆరాధించడం. అయితే ఈ స్టెప్ను ఏం చేస్తుందో కళ్ళెత్తి పైకెత్తి శరీరము కూడా కలవాలి మనం చేస్తున్న ఆరాధన. చూడండి, కానీ స్టెప్పిన్ అయితే అలా చేసి ఆ ఆరాధన చూడండి. మరి మన ఆరాధన ఎలా ఉంటుంది? మన శరీరం కలుస్తుంది కానీ మన మనసు కలదు. మన మనసు ఎక్కడ ఉంటుంది? ఊర్లో ఉంటుంది. శరీరం అయితే ఇక్కడే ఉంటుంది. శరీరం ఇక్కడ ఉండి మహాపరిశుద్ధుడు మహాదయదేవుడా, మనసు ఒక కాడ శరీరం ఒక కాడ ఉంటే అది ఆరాధన కాదే. అది నువ్వు చేసింది ఆరాధన కాదు. నువ్వు అనుకోవచ్చు నేను ఆరాధిస్తున్నావు, నువ్వు భ్రమపడవచ్చు. మనసు ఊర్లే, శరీరము చర్చిలా, దేవాలను ఆరాధిస్తుంటే అది ఆరాధన కాదు. మనస్సు శరీరము కలవాలి అని అంటే స్పష్టంగా చెప్పిండు అనమాట పౌలు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది ఆరాధన. చూడండి, ఇప్పుడు మనం ఇద్దరు చేసిందోరు సుల్కరి పరిసైడు ఆరాధన ఎలా ఆరాధన చేసాడు, స్టెఫెన్ చేసిండు ఆరాధన చేసినాం. ఒక మూడో వ్యక్తి యొక్క ఆరాధన చూడండి ఎట్లా చేస్తాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 29, 30 నేను చదువుతానండి. అందుకేసు ప్రధానమైనది ఏదనగా ఏంటిదట? ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలనని ప్రధాన ఆజ్ఞ. ఈడ ఏమొచ్చింది చూడండి, ఏమొచ్చింది? మన ప్రభు ఎవరేట? అద్వితీయ ప్రభు. ఈడేమంటాడు? నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో. బలం అంటే ఏంది? బలం ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఉంటుంది, మన బాడీలో ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన బలం మన ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఉంటుంది. ఈ బలము ఏం చేయాలంట? నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ఏం చేయాలి? ప్రేమింపాలంటే ఏం చేయాలి? ఆరాధించాలి. అర్థమైందా? అందుకనే ఏమంటే కింద ఒక మాట ఏమంటాడు తెలుసా? రెండో మాట ఏమంటాడు చూడండి. రెండవది, నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలి అన్నదే రెండో ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. అంటే నీ పొరుగు వారిని ప్రేమింపకుంటే నువ్వు ఆరాధిస్తే ఆరాధన కాదు. ఒక ఆడ మత్తయి సువార్తలో ఉంటుంది, నీ సహోదరునితో సమాధాన పడినాక ఏం చేయాలి? బలి అర్పించాలంటే ఎందుకంటే సమాధాన పడినామంటాడు ప్రభు. చూస్తారు అక్కడ ఉంటుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది.
చూడండి 5:23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కదలని అక్కడ నీకు అదేనా? అయితే ఏంటి విరోధం అంటే? కావున నీ బలిపీఠం వద్ద అర్పణను నడిపించుగా నీ మీద నీ సహోదరునికి ఏం చేయాలి? ఏంటంట? విరోధమైన ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? సమాధాన పడి రావాలంటాడు. సమాధాన పడి రావాలంటే నీ హృదయంలో ఏం చేయాలి? నీ మాట మనం క్షమించే మాట చూసినావా? ఆ క్షమించే మాట రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నీ నోరు తెరవాలి. నీ నోరు తెరిచినాక క్షమింపబడుతుంది కదా. అంటే నోరు తెరడానికి ఏంటంటే మన శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించమని మన నోటిని వాడుకుంటుడు. ఆ మనసు నీకు రావాలి. క్షమించే మనసు నీకు వస్తే నువ్వు ఆడ క్షమిస్తే నువ్వు చేస్తున్న బలి ఆడ ఏం చేస్తుందంటే ఆ అర్పణ నువ్వు చేస్తున్న ఆరాధన అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. చూసిరా, నువ్వు క్షమించకపోతే నీ ఆరాధన అంగీకరించాడు. నీ సహోదరుని ఏం చేయాలి? క్షమించే వారి మనసు ఉండాలి. ఆయనతో సమాధాన పడాలి. బ్రదర్ నన్ను క్షమించు అంటే నీ ఆరాధనకు దేవుడికి అంగీకారంగా కావాలంటే ఏం చేయాలి? నువ్వు క్షమించే వారి ఉండాలి. అది దేవుడికి ఇష్టమైనది. దేవుడికి అనుకూలమైనది ఏంటంటే అదే. మన పౌలు అంటుడు దేవుడికి అనుకూలంగా మీరు చేయడం కావాలంటే మనం ఆయన అనుకూలంగా చేయంటాడు. ఏం చేస్తున్నాడు? చక్కగా సమాన పడలేదు. ఆ అర్పణ ఏం చేస్తున్నాడు? దేవాలయానికి పోయాడు, అర్పణిస్తున్నాడు. బాబు ఇది అర్పణ ఇక్కడ పెట్టి నువ్వు ఇంటికి పోయి అక్కడ నీ సహోదరుని ఏం చేయమంటాడు? సమాధాన పడరాడు. అది అలా చేయాలి. సమాధాన పడి నువ్వు నీ అర్పణ అంగీకరిస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు చేసిన ఆరాధనకి ఏం చేసావు? ఫలితం ఉంటుంది. అప్పుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు. అందుకనే దేవునికి అనుకూలమైన ఆరాధన. నీకు అనుకూలంగా నువ్వు చేస్తే అది అంగీకరించాడు. అందుకని నేను అంగీకరించలే, ఫస్ట్ ఆడ పెట్టి నువ్వు పో అన్నాడు. దేవునికి ఇష్టమైన ఆరాధన కావాలంటే దేవునికి అనుకూలంగా చేయాలి నీ ఆరాధన. ఎప్పుడైనా ఆలోచన చేసినవా దేవునికి అనుకూలంగా ఆరాధన చేయాలని? ఎప్పుడైనా పరిశోధించినవా దేవునికి అనుకూలంగా ఆరాధన చేయాలని? మరి అలా నువ్వు పరిశోధించకపోతే ఆలోచన చేయకపోతే నీ ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తే దేవుడు అనుకూలంగా ఉంటుందా? మనం రాత్రి కాగానే మనం ఏం చేస్తామంటే ఆయనకు అనుకూలంగా మనం చేయం. మన ఇష్టానుసారం ఒక భక్తుడు ఏమంటాడు? మొత్తం నాదే 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 అంటే ఆ భక్తుడు అంత ఆయన ఇష్టం కాదు, దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టం చేయాలి. ఈ రోజుల లోకం అంతా ఆయన వాళ్ళ ఇష్టమే, కానీ దేవుని ఇష్టాన్ని వాళ్ళు అనుసరించారు. ఆరాధన చేయాల్సింది ఏంటంటే ఆయనకు అనుకూలంగా రండి చేయాలి. చూడండి, మనం రోమపత్రిక 12వ అధ్యాయం రండి అక్కడికి. రోమపత్రిక 12వ అధ్యాయం చూసిరా, మనం ఏం చేసినాము? పరిశుద్ధంగా అంటే మనం బలుల గురించి చూసినాం. అది ఏంటంటే అది నిష్కలంకమైన చూసినాం. దేవునికి అనుకూలం అంటే సజీవం అంటే మీకు ఒక స్టెప్ చూపించినాను. వాళ్ళు పరిశీలించుకొని కూడా చూపించాను. అయితే ఇంకొకటి ఏంటంటే మూడో మాట ఏంటంటే 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను ఏం చేయదు? అనుసరింపక. ఆయనకు ఆరాధన చేయాలంటే మీరు ఏం చేయాలంట? ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను అనుసరిస్తే నువ్వు ఆరాధన చేయాలి. ఎవరికి ఇష్టం చేయాలి? దేవుడికి అనుకూలంగా చేయాలంటే లోకము ఏం చేయదట? లోక మర్యాదను అనుసరించవద్దు. ఆ బైబిల్ ఇలా చెప్పిందండి, లోక మర్యాదను అనుసరించదు. అది నువ్వు కలిపిన వరకు, ఆ మర్యాదను అనుసరించిన వరకు అది ఆరాధన కాదు. సహజంగా కొన్ని ఫంక్షన్లు చేసుకుంటే మాస్టర్ గారు చెప్పి తినరు. కొన్ని ఏం చేస్తారు? బంధువులు చెప్పిన ఏం చేస్తారు? మన దాంట్లో కలుపుతారు. కలిపి మాస్టర్కు అప్పుడు మాస్టర్ గారు అందుకనే ఈడ చక్కగా చెప్పిండు పౌలు. ఏమంటుడు?
ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో, ఆయనకు దేవుని చిత్తమేదో అని మనం తెలుసుకోవాలి. ఆయనకు అనుకూలంగా చేయాలి ఆరాధన, ఆయన చిత్త ప్రకారంగా చేయాలి. ఆయన లోక మర్యాదను అనుసరింపకూడదు. ఇన్ని చేయాలండి. సజీవ యాగం చేయాలి. శరీరంతో అనేది మన శరీరంతో పాటు ఏం కావాలి, మన మనసు కూడా కరెక్ట్ కావాలి. ఇది ఆరాధన అంటే ఏదో ఒకటి ఆరాధన కాదు, ఆయన అనుకూలమైన చేసే ఆరాధన. ఒక 2 వచ్చాలు చూపిస్తాను, నా టైం అయిపోయింది. 2 వచ్చాలు చూపించి మూడో మాట ఒకటి చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతాను. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైతిని. ఈ మాట ఎవరంటారు? పౌలు అంటారు. ఏమంటుండంటే, ఆయనను అన్యజనులు అను అర్పణ. అన్యజనులు ఎవరు? దేవుని నమ్మని ప్రజలు, అవిశ్వాసులు. ఈయన పౌలు ఒక మాట ఏమంటుండంటే, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమైన అన్నట్టుగా నేను సువార్త విషయం యాజక ధర్మం. అంటే యాజక ధర్మాన్ని ఏం చేస్తుండు? ఈయన పాటిస్తున్నాడు. ఏమని పాటిస్తుండంటే, అన్యజనులను దేవుడి సన్నిధికి ఏం చేస్తుండు చెప్పాలి. ఏమున్నది అక్కడ? అన్యజనులు ఒక అన్యజనులు ఒక అర్పణగా తీసుకొస్తున్నాడు. అది యాజక ధర్మము చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు పరిచారకుడు. ఎవరు? పౌలు. అర్థమైందా? అంటే సువార్త చెప్పి అన్యజనులు దేవునికి అర్పిస్తున్నాడు పౌలు. అది కూడా ఆరాధన. అర్థమైందా? నువ్వు విశ్వాసం అండి, ఈ సంఘం ఇంకా ఖాళీ ఉన్నది, నింపాలంటే ఎవరు తేవాలి? అన్యజనుల్ని. వాళ్ళ శక్తి వాళ్ళు వస్తున్నా రారు. నువ్వు తేవాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసి కదా, నువ్వు ఆరాధించేవారు కదా. ఆ అన్యజనులను నువ్వు సువార్త చెప్పి దేవునికి అర్పణగా, అంటే అర్పణ అంటే ఆరాధన, ఆ అర్పణగా నువ్వేం చేయాలి? దేవునికి సమర్పించాలి. అవును, చేసే పని అదే. అర్థమైందా మీ మాట? అన్యజనులకు అర్పించేవారిగా ఉండాలి ఒక విశ్వాసి. అది కూడా ఆరాధనే. అర్పణ అంటే ఏంది? ఆరాధనే. అప్పుడు బలు అర్పించారు, ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు ఆరాధన ఏంటంటే అన్యజనులు నువ్వు దేవుని సన్నిధిగా ఇలా ఒక్కొక్కరు ఒక్కరినే పట్టుకొచ్చినట్టే ఈ సంఘంతో నిండిపోతుంది. నువ్వు అన్యజనుల అర్పణగా నీవు ఇచ్చేవారిగా ఉండాలి. అది కూడా ఆరాధనే. ఈ ఆరాధన నువ్వు చేయాలి. ఈ ఆరాధన కూడా నువ్వు చేయాలి. అన్యజనులు అర్పించేవారిగా ఉన్నావా? ఆ ఆరాధనలో ఉన్నావా? అది మనం ఉండవు. అది చెప్పడానికి కూడా మనం ఇష్టపడం. అవును, అదే అండి చేసేదండి. యాజక ధర్మం అంటే పాటిస్తున్నట్టు ఏంది? మామూలుగా యేసుక్రీస్తు పరిచారకుడిని అన్యజనులను ఏంటంట, అన్యజనులను బట్టి ఏం చేస్తుండు? జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడు అంటే ఏంది? సంఘాలు కట్టుతున్నాడు ఆయనే. అది అది ఇంకా నిజమైన ఆరాధన. అంటే అది మామూలు ఒక వ్యక్తి సంఘానికి రావాలంటే అది మామూలు విషయమా? కాదు. అది కూడా అర్పణ. ఆ అర్పణ బాధ్యత ఎవరికి? ప్రతి విశ్వాసురాలకి అందరికీ ఉన్నది. అందరికి బాధ్యులే, అందరు బాధ్యులే, విశ్వాసం కూడా. ఆ అర్పణ కూడా తెచ్చేవారిగా ఉండాలి. అది నిజమైన ఆరాధన. అది కూడా ఆరాధనే. ఎందుకంటే సువార్త చెప్పాలి. సువార్త చెప్పి మన మనసు ఒకవేళ మారుతుందా? ఈరోజు రండి, దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతుంటే ఒకవేళ
నువ్వే పశ్చాత్తాపడితే ఒప్పుకో. లేదా దేవుడికి ఏమైనా నిన్ను ఆయన నిన్ను ఏమైనా ప్రేరేపిస్తున్నాడా, లేదా నీకేమైనా ప్రేరేపణ వస్తుందా మార్మనసు పొందాలని అని నువ్వు చెప్పిన విశ్వాసిని చెప్తే వాళ్ళు అన్ని దేవుళ్ళు మారుతారు. అది కూడా అర్పణ కిందకి అంటే ఆరాధన కిందకి వస్తుంది. పౌలు అలాగే చేసిండు. పౌలు ఏం చేసిండు? అలాగే చేసిండు. అన్ని దేవుళ్ళు అర్పణ చేసేవారిగా ఉండాలి విశ్వాసం. ఒకరిని అడిగితే మీరు ఎంతమంది రక్షించారు పాస్టర్ గారు, ఇక్కడ పాస్టర్ గారు అడిగితే మీరేం చెప్తారు? ఒక్కళ్ళన్నా అర్పించారండి, దేవుడికి ఆరాధన చేశారండి అంటే మీరేం చెప్తారు? పాస్టర్ గారే ఇక్కడ అడిగితే మీరు చెప్పకపోతే, దేవాది దేవుడు పరలోకంలో దేవుడు అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? చెప్పరు. ఆ ఆరాధన కాదు, ఆ ఆరాధనకు కాదు, అది నువ్వు సమర్పించుకోలేదు ఆ ఆరాధన. కానీ పౌలు చెప్తుందండి అలా కూడా ఆరాధన చేయాలి. నూతన ఆత్మ తేవటమే ఆరాధన. నూతన ఆత్మలే తేవటమే ఒక ఆరాధన. అది అన్ని జన్మలో కర్పణగా మనం చేసేవారి ఉన్నారు. చూడండి ఇన్ని ఆరాధన చూసినాం. లాస్ట్ ఒక ఆరాధన చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ ఒక ఆరాధన చూసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఏం చేసినట? తన్ను తాను దేవునికి ఏం చేసినట? అర్పణగాను బలిగాను అప్పగించుకొను. ఇలాగ ఈ మాట చెప్పినాడు. 33 సంవత్సరాల బతికి దేవునికి దేవునికి ఏం చేసిండు? దేవునికి అనుకూలంగా చేసిండు. అది ఆరాధన. ఈడ కూడా ఏం చేసిందంటే మన ప్రభు ఏం చేసినట్టే తన్ను తాను దేవునికి ఏం చేసిండు? అర్పణగా బలిగా అప్పగించుకో. ఇది కూడా కానీ మనం బలార్పించుకోవడం కాదు. ఏంటంటే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకునే ఆరాధన, మన లోపాలను సరి చేసుకునేది ఆరాధన, మన మనసులోకి ఏమైనా చెడ్డవాళ్ళు ఉంటాయి తీసేసుకునేదే ఆరాధన. అదే ఆరాధన. మన శరీరంతో మన మనసుతో ఏకంతో చేసేది ఆరాధన. నువ్వు నేను ఎంతైనా చేయవలసింది. ఈ ఆరాధన ఒక ఆదివారం చేసేది ఆరాధన కాదు, ఎప్పుడూ చేయవలసింది ఆరాధన. మనం పడుకుంటూ అన్నం తిని చేసి ప్రార్థన చేస్తూ పడుకునేది, ఏమైనా ఆలోచన వస్తుంటే ఆలోచన చేసేది కూడా అది కూడా ఒక ఆరాధన. మనసులో ఉంచుకొని అయ్యా అవును ప్రభా ఈరోజు మీ దాసుడు చెప్పిన మాటలు ఈరోజు నేను చేయలేకపోయినాను, నిజంగా నా శరీరము నా మనసు కలవలేదు, ఎప్పటికీ ఈ రోజైనా కలిసి ఉండడానికి సహాయం చేయమని అలా నువ్వు ఆరాధించు. దేవుడు ఎందుకు తినడం నీ ఆరాధన వస్తువు ఉంటాడు. అందుకని సుందరి ఆరాధన విని దేవుడిని ఏం చేసిండు? పాపని నొట్టుంటే ఆయన ఆరాధన అనిపించింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎకోపతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువలేక అయినను అవి మనోహరమైన ఏందట? మనోహరమైన సువాసనను దేవునికి ఏందట? ప్రీతికరంగా ఇష్టముగా యాగముగా ఉన్నది. దేవునికి ఇష్టంగా నువ్వు చేస్తున్న ఆరాధన ఎట్లుందంటే దేవునికి ఇష్టంగా ఉండాలి, సువాసన ఉండాలి. అసలు బలి అది నైవేద్యము అది అందులో ఏం చేస్తారు? నెయ్యి చేస్తారా వాళ్ళు? ఐదవైతే హిందువులైతే దేవుడికి వాళ్ళు నైవేద్యం వేయడానికి ఏం చేస్తారు? నెయ్యి చేస్తారు. నెయ్యి చేస్తే ఏమవుతుంది? పొగలు వస్తుంటాయి, అది సువాసన. కానీ మనం చేస్తున్న ఆరాధన కూడా ఎట్లుండాలి? మన సువాసన కావాలంటాడు ప్రభు. కానీ ఈ చేస్తున్న సువాసన అంటే ఏంటంటే లోపల ఉన్నదంతా తీసేసి మంచిగా పరిశుద్ధంగా
నేర్చుకునేదే స్వార్థం. ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఇష్టం వచ్చినగా, ఆయనకు నువ్వు చేసే ఆరాధన ఆయనకు కావాలి. కానీ నీకు అనుకూలంగా అయితే అది ఆరాధన కాదు, దేవునికి ఇష్టమైన ఆరాధన కావాలి. ఈ ఆరాధన ఇక్కడి నుంచి మనం చేయాలంటే ఆదివారం యొక్క రోజు ఆరాధన కాదు, సోమవారం నుంచి శనివారం ఎప్పుడూ ఆరాధన చేయొచ్చు. ఇట్టి ఆరాధన మీరు నేను అందరం కలిగి ఉండాలని ఈ చిన్న దేవుని వాక్యం దేవుడు జీవించుకుంటారా. ఆమేన్.